సో మరి కర్ణాటకలోని ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి భారీగా అవినీతికి అయితే పాల్పడినట్టు తెలుస్తుంది. సో మరి కర్ణాటకలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి జీతం చూసుకుంటే గనక 15,000, కానీ ఆస్తి చూసుకుంటే గనక 100 కోట్లు అని చెప్పొచ్చు. అలాంటిది జీతానికి ఆస్తి అంకెని చూసుకుంటే గనక ఏ మాత్రం సంబంధం లేదు. అండ్ అలాగే తన వెనకాల హిస్టరీ చూసుకుంటే గనక ఒక షాక్ కే గురవుతారని చెప్పొచ్చు. సో మరి డీటెయిల్స్ లోకి వెళ్తే గనక కర్ణాటకలోని ఒక కాంట్రాక్టర్ ఉద్యోగం పనిచేస్తున్న కల్లగప్ప అనే వ్యక్తి 2003లో చూసుకుంటే గనక చెత్త ఊడ్చే ఉద్యోగంలో అయితే చేరాడు. సో ఈ నేపథ్యంలో అతని జీతం చూసుకుంటే గనక 200 రూపాయలు అని చెప్పొచ్చు. అలాంటిది 17 ఏళ్ల తర్వాత ఆయనకి ఒక ప్రమోషన్, అంటే క్లర్క్ గా ప్రమోషన్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో అతని జీతం చూసుకుంటే గనక 15,000 అయిందని చెప్పొచ్చు. కాకపోతే ఆయన జీతం 15,000 పక్కన పెడితే గనక అక్కడున్న అధికారులను తన ఆధీనంలోకి తీసుకొని తనను మలుచుకొని అక్రమాలకైతే పాల్పడినట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలోనే సుమారు 100 కోట్ల వరకు అయితే ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు, స్కామ్లు చేశారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే సుమారు 70 కోట్ల వరకు అయితే తీవ్రమైన స్కామ్లు చేశారంటూ కూడా చెప్తున్నాయి. అలాంటిది 30 కోట్ల వరకు అయితే అసలు లెక్కనే లేని స్కామ్లని చేశారంటూ కూడా చెప్తున్నట్టు సంగతి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే ఆదాయానికి మించి ఎవరెవరైతే ఆస్తులు సంపాదించారో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక తనిఖీ చేస్తుంది. సో ఈ క్రమంలోనే తనిఖీలు చేసిన నేపథ్యంలోనే కల్లగప్ప అనే వ్యక్తి యొక్క హిస్టరీ అయితే బయటకు వచ్చిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో పక్కన పెడితే తన ఆస్తులు చూసుకుంటే గనక ఒక 24 ఇండ్లు అండ్ అలాగే 350 గ్రాముల బంగారం కానివ్వండి, అండ్ అలాగే హైదరాబాద్ లో చూసుకుంటే 5 ఫ్లాట్లు కానివ్వండి, వాళ్ళ వివిధ తనకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా బయటపడ్డాయని చెప్పొచ్చు. సో అంటే డిఎస్పీ వసంత కుమార్ నేతృత్వంలో ఇవన్నీ బయటకు వచ్చాయని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కల్లగప్ప అనే వ్యక్తి పేరు మీదనే కాకుండా తన భార్య అండ్ అలాగే తన సోదరుడి పేరు మీద కూడా ఈ ఆస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పక్కన పెడితే ఎప్పుడైతే తనిఖీలు చేపట్టారో ప్రభుత్వమో ఈ తనిఖీల్లో అయితే కల్లగప్ప యొక్క హిస్టరీ అయితే బయటపడిందని చెప్పొచ్చు. అలాంటిది ఒక 15,000 జీతంకి పనిచేసిన ఒక వ్యక్తి సుమారు 70 కోట్ల వరకు అక్రమాలు చేయడం, 100 కోట్ల వరకు అక్రమాలు చేయడం నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ కాంట్రాక్టర్ కల్లగప్ప ఏదైతే అక్రమాలు చేశారో ఒకసారి తన డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, జీతం 15,000, ఆస్తి 100 కోట్లు. సో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసే ఆయన జీతం నెలకు 15,000, కానీ ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు 100 కోట్లు. సో డీటెయిల్స్ లోకి వెళ్తే గనక కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసిన జీతం నెలకు 15,000, కానీ ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు 100 కోట్లు. జీతం ఆస్తికి సంబంధించి ఆ 2 అంకెలను పోల్చి చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. సో ఒక్క క్లర్క్ గా పనిచేసే ఆయన కీలక అధికారులను తనకు అనుకూలంగా మలుచుకొని వారితో కలిసి భారీగా అక్రమాలకైతే పాల్పడినట్టు తెలుస్తుంది. సో మరి లోకాయుక్త తాజా దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఏకంగా లెక్కలో చూపని 30 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిలో 24 ఇండ్లు, 5 ఫ్లాట్లు అండ్ 40 ఎకరాల వ్యవసాయ భూములు, కార్లు, బంగారాలు తదితరులు ఉన్నాయి. సో వివరాల్లోకి వెళ్తే కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో కల్లగప్ప నిడగుంది అనే వ్యక్తి కాంట్రాక్ట్ పద్ధతిన 2003లో చెత్త ఊడ్చే పనిలో చేరాడు. అప్పట్లో అతని నెల జీతం చూసుకుంటే 200 రూపాయలు మాత్రమే. 17 ఏళ్ల సర్వీస్ తర్వాత ఉద్యోగనితిపై క్లర్క్ స్థాయికి చేరాడు. అలాగే ఈ క్రమంలో KRIDL పనిచేసే కొందరు అధికారులతో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. 2003 నుంచి 2004 మధ్య చేపట్టిన పనులలో 72 కోట్ల దాకా అక్రమాలు జరిగాయని, అలాగే 96 అసంతృప్తి ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు సృష్టించి ఈ సొమ్మును కాజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చించోల్కర్ కల్లగప్ప పాత్ర ఉన్నట్టు తెలింది. సో దీంతో 2024లో ఇద్దరిని సస్పెండ్ చేశారు. అప్పటికి కల్లగప్ప నెల జీతం 15,000. ఇతని అక్రమాల గురించి లోకాయుక్త బృందం సమగ్ర ఆధారాలు సేకరించింది. సో మరి డిఎస్పీ వసంత కుమార్ నేతృత్వంలో కొప్పల జిల్లా ప్రాంతంలో కల్లగప్ప నివాసం, గతంలో పనిచేసే కార్యాలయంలో గురువారం ఏకకాలంగా దాడులు చేసింది. కల్లగప్పకు కొప్పల భాగ్యనగర్ లో 24 ఇళ్లు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ హిట్నెల్, హులగే, యలబురగలో 40 ఎకరాల భూమి, 5 ఇంటి స్థలాలను గుర్తించింది. వీటితో పాటు 2 కార్లు, 2 బైకులు, 350 గ్రాముల బంగారం, కేజీన్నర పైగా వెండి వస్తువులను కూడా అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ ఆస్తులు
కళ్ళగప్ప ఆయన భార్య సోదరుడి పేర్లపై ఉన్నాయి. పలువురి బినామీల పేరిట కూడా ఆస్తులు బయటపడ్డాయి. కాక సస్పెండ్ అయిన చించోల్కర్ కోర్టు నుంచి స్టే తెచ్చుకొని దావనగిరిలో మళ్లీ విధులకు చేరారు. కళ్ళగప్పపై సస్పెన్షన్ కొనసాగుతుంది. సో కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లోకాయుక్త అధికారులు గత కొద్ది రోజులుగా పలువురు ప్రభుత్వ అధికారులకు చెందిన ఇల్లు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. సో జూలై 23 ఐఏఎస్ అధికారి వసంతి అమర్తో సహా 8 మంది అధికారులకు సంబంధించి ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. సో సుమారు 37.42 కోట్ల విలువైన ఆస్తులను కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మరి అవినీతిలో భాగంగా కళ్ళగప్ప ఇంటిపై కూడా సోదాలు జరిగినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో 24 ఇండ్లు, 5 ఫ్లాట్లు అండ్ అలాగే 350 గ్రాముల బంగారం, 2 కార్లు, 2 బైకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే ఒక చెత్త ఊడ్చే ఉద్యోగంలో చేరాడని చెప్పొచ్చు కళ్ళగప్ప. 2003లో అలాంటిది ప్రమోషన్ వచ్చి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఆయన ప్రమోషన్ వచ్చింది. సో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఆయన జీతం చూసుకుంటే 15,000. కాకపోతే ఆయన అక్రమాలు చూసుకుంటే కనుక ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. సుమారు 100 కోట్ల అక్రమాలు చేశారు, 100 కోట్ల రూపాయల అక్రమాలు. సో ఈ నేపథ్యంలోనే అంటే డిఎస్పీ వసంత కుమార్ నేతృత్వంలో ఇలాంటి అక్రమాలు చేశాడు. అలాగే అధికారులను కూడా తను మల్చుకొని తన దాంట్లో అధీనంలోకి తీసుకొని ఇలాంటి అక్రమాలకైతే పాల్పడినట్టు తెలుస్తుంది. సో అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఇప్పుడు ఫైనల్ గా తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో భారీగా తిమిలాలు కూడా ప్రభుత్వం అయితే పట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే గనక కర్ణాటక కాంట్రాక్ట్ ఉద్యోగి కళ్ళగప్ప కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే కనుక బంగారం, ఇండ్లు, ఫ్లాట్లు అండ్ అలాగే ఎకరాల భూమిని అయితే స్వాధీనం చేసుకున్నారు. సో మళ్ళీ ఈ కేసు తర్వాత అంటే ఇప్పుడు విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఒకసారి వేచి చూడాల్సిందే. సో మరి కళ్ళగప్ప లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పొచ్చు. అలాంటిది ఇంకా సోదాలు అయితే జరుగుతున్నాయి, తనిఖీలు అయితే జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక మంచి అలర్ట్ అయ్యి అందరినీ కూడా బయటికి లాగుతుందని చెప్పొచ్చు. సో నేపథ్యంలో ఒక్కొక్కరు అయితే బయటికి వస్తున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక కళ్ళగప్ప కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఈ కేసు. సో ఫైనల్ గా ఇంకెవరెవరు ఈ కేసుకి సంబంధించి ఎవరెవరు బయటకు వస్తారో వేచి చూడాల్సిందే.